చాలా మంది సీజన్తో సంబంధం లేకుండా తమ రోజువారీ ఆహారంలో డ్రై ఫ్రూట్స్ను తప్పనిసరిగా తీసుకుంటారు. డ్రై ఫ్రూట్స్ అనగానే ముఖ్యంగా బాదం, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరాలు, వాల్నట్స్ ఇలాంటి ఎక్కువగా గుర్తొస్తాయి. అయితే జీడిపప్పు, బాదం పప్పు లాగే చిల్గోజా కూడా ఓ డ్రై ఫ్రూట్. దీనిని పైట్ నట్ అని కూడా అంటారు. చిల్గోజా గోధుమ రంగులో దాదాపు 2.5 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఈ పండు లోపల ఉండే విత్తనాలని డ్రై ఫ్రూట్గా వినియోగిస్తారు. ఈ విత్తనాలను ఎండబెట్టడం వల్ల అవి నల్లగా మారతాయి. దానిపైన ఉండే పొట్టును తీసివేస్తే తెల్లటి రంగు విత్తనం బయటకు వస్తుంది. ఇవి కాస్త తియ్యగా ఉంటాయి. ఈ పండు విత్తనాల్ని డ్రై ఫ్రూట్గా వాడతారు. తీయగా ఉండే ఈ నట్స్తో ఎన్నో ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. చలికాలంలో చిల్గోజా గింజలు తినటం వల్ల శరీరానికి కావలసిన వెచ్చదనం దొరుకుతుంది. అలాగే ఎముకలు దృఢంగా మారతాయి. చిల్గోజా గింజల్ని ఫేస్ స్క్రబ్గా కూడా ఉపయోగిస్తారు. పైన్ గింజల్ని పొడి చేసి సమాన పరిమాణంలో బియ్యం పిండిని కలపాలి. ఇందులో నీళ్లు పోసి పేస్ట్లా చేసి స్క్రబ్లా అప్లై చేయాలి. దీంతో చర్మం లోతుగా మాయిశ్చరైజ్ చేస్తుంది. చిల్గోజాతో పాటు దాని నూనెను అనేక ఆయుర్వేద ఔషధాలతో కూడా ఉపయోగిస్తారు. దీన్ని తినటం వల్ల శరీరానికి ఎంతో బలం వస్తుంది. బలహీనత తొలగిపోతుంది. చిల్గోజా గింజల్లో కాటెచిన్, లుటిన్, లైకోపిన్, కెరిటోనాయిడ్స్, టెకోఫెరాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లుంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని అందిస్తాయి. అనేక అనారోగ్యాల నుంచి కాపాడతాయి. చిల్గోజా సీడ్స్తో పాటు దాని నూనెను అనేక ఆయుర్వేద ఔషధాల్లో ఉపయోగిస్తారు. దీన్ని తినటం వల్ల శరీరానికి బలం వస్తుంది. బలహీనత తొలగిపోతుంది. చిల్గోజా గింజలు ఒత్తైన జుట్టును అందిస్తాయి. పైన్ నట్స్ తినటం వల్ల లేదా పైన్ నట్ నూనె జుట్టుకు అప్లై చేయటం వల్ల జుట్టు సమస్యలు తగ్గుతాయి. పైన్ గింజల్ని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల డయాబెటీస్ సమస్యను నివారించవచ్చు. అయితే దీనిని తినే ముందో షుగర్ పేషెంట్లు డాక్టర్ను సంప్రదించడం ఉత్తమం. దగ్గు, ఉబ్బసం సమస్యలు ఉన్నవారు తప్పనిసరిగా చిల్గోజాను ఉపయోగించాలి. 5 నుంచి 10 గ్రాముల చిల్గోజా గింజలను పొడికి తేనె మిక్స్ చేసి ప్రతిరోజు తినాలి. ఇలా చేస్తే దగ్గు, ఉబ్బస సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.